చెప్పగా ఆగక్కడ దేవతలేంది? దేవతలు అన్న మాట కొరింథీ పత్రికలోను మరియు ఇక్కడ మరొక చోట తగిలింది, దేవతలు అనే మాట. అలాగే అపోస్తల కార్యములో, అలాగే దానియేలు గ్రంథములో పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు దానియేలు అని బెల్షస్సరు యొక్క భార్య అంటది. అపోస్తలుల కార్యములో హెర్మే ద్యోపతులు దేవతలు మనుషుల రూపం దాల్చి మన మధ్యకు వచ్చారని పూజారి ఎడ్లను తెచ్చి బలి ఇవ్వడానికి పూనుకుంటారు. ఎక్కడ? లుస్త్రలో. అపోస్తల కార్యములో దేవతలు అనే మాట తగిలిద్ది. అలాగే ఆకాశమందును భూమి మీదను మనుషుల చేత దేవతలని గుర్తింపబడిన వారు, పిలువబడిన వారు ఉన్నారు, ఆయనను మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడని. అది ఇలాగ కొన్ని చోట్ల ఉంది. దానికి ఆరంభం ఇక్కడ దేవతలు అనే మాట. దేవుడి వలె ఉందరు అనాల వాడు అనలా. సర్పం ఏమన్నాడు తెలుసా? ఆ పండు తింటే మీరు, వాటిని తింటే మీరు చావనే చావరు, మరియు దేవుని వలె ఉందరు అనలా, దేవతల వలె ఉందరు అన్నాడు. దేవతలు అనే టైటిల్ ఎవరికి వచ్చింది? దేవదూతలకు వచ్చింది. అర్థమైందా? దేవదూతలు, దేవదూతల్ని దేవతలు అని కూడా అంటారు. ఇండియాలో చాలా వరకు మనం గతంలో సేవించిన వాళ్ళు దేవతలని మనం నొక్కిన వాళ్ళు భూమి మీదకి వచ్చిన విధానం ఈజిప్ట్ కానీ ఇక్కడ కానీ మనం చూస్తే, ఈజిప్ట్లో అయినా ఎక్కడైనా దేవతలుగా చలామణి అవుతున్న వాళ్ళు దేవదూతలే. అర్థమైందా? దేవదూతలే భూమి మీదకి వచ్చి మానవులతో వ్యవహారం నడిపి మానవులకు కొన్ని సూచక్రియలు మాతకార్యాలు చూపించి దేవతలుగా చలామణి అయ్యారన్నమాట. ఆ దేవదూతలే. కాబట్టి అది మీరు తింటే దేవతలు అవుతారు అన్నాడు. దేవతలు అవుతారంటే దేవతలు అవ్వాలనేది దేవుని సంకల్పం అయితే, మనల్ని దేవతలుగా చేయాలనేది దేవుని సంకల్పం అయితే, ఐటమ్ రెడీ చేసేటప్పుడే దేవతలుగా చేసి ఉండేవాడు. మట్టి శరీరం ఇచ్చి మానవులుగా ఎందుకు చేశాడు? దానికి ఒక కారణం ఉంది. దేవుడు అలా కావాలనుకున్నాడు, అలా చేశాడు. కుండ కుమ్మరితో వాదన వేసుకుంటే ఎట్లా? ఏమయ్యా నన్ను మట్టితో ఎందుకు చేశావు? మట్టి కుండలాగా ఎందుకు చేసావు? నన్ను గోల్డ్ కుండలాగా చేయొచ్చుగా, గోల్డ్ పాట్ లాగా చేయొచ్చుగా, నన్ను మట్టి కుండగా ఎందుకు చేసావు? నన్ను మరీ నల్ల మట్టితో చేసావు చండాలంగా, సాగుకు తప్ప దేనికి వాడట్లా. దేవునికి స్తోత్రం. నమ్మకంగా తీసుకెళ్తున్నారు, కొనుక్కొని తిరుగుతున్నారు, కొడవలతో బెజ్జాలు పెడుతున్నారు, చివరికి ఎత్తాడు బాగా కొడుతున్నారు. చేసేవాడు ఎర్రకుండలాగా చేసి నల్లకుండలా చేసావేంది అంటే ఎట్లా? కుండ కుమ్మరి ఇష్టం. నిన్న అలా చేశాను, నీకు నియమించిన స్థానంలో నువ్వు ఉండంటాడు. నిన్న అలా చేశాను, నీకు నియమించిన హద్దులో నువ్వు ఉండంటాడు. మానవుడికైనా అదే షరతు వర్తిస్తుంది. దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఏమని చేశాడు? మానవులు కావాలనే చేశాడు. దేవతలు అనబడిన దేవదూతలు కావాలని చేయలే. దేవదూతలను చేశాడు, వాళ్ళ రంగు బయటపడిపోయింది. ఇక కాదనుకున్నాడు, మానవులను చేశాడు. కానీ మానవులను చేసినప్పుడు సాతాను వాడిలో ఏ అతిశయం అయితే కలిగి ఉన్నాడో అదే అతిశయాన్ని మనుషుల్లోకి ప్రవేశపెట్టాడు. తాను ఒక దూత అయి ఉండి, ఒక కెరూబు అయి ఉండి దేవునితో ఈక్వల్ కావాలనుకున్నాడు వాడు. అదే దరిద్రాన్ని ఆదాం హవ్వలకు ఊదాడు. మీరు ఆ పండు తినండి, హద్దు దాటండి, ఆజ్ఞ మీరండి, మీరు కూడా దేవతలు అవుతారు. అంటే మీ హోదా దాటి ఇంకో హోదాలోకి వెళ్ళిపోతారని దురాశ పుట్టించాడు. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనునని ఉంది. అక్కడ లేఖనం నెరవేరింది. దేవునికి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? దేవుడే హద్దు నియమించాడు మానవుని చేసినప్పుడు. మానవుడిలాగే ఉండాలని కోరుకున్నాడు. అదేంటి బ్రదర్ మనం అలానే ఉంటే అలాగా, మనం ఇంకోటి కావద్దంటే, అరే అది ఆయన డిసైడ్ చేస్తాడు, సృష్టికర్త. అవసరమైతే డైరెక్ట్గా నిన్ను ఒక దేవుణ్ణి చేసి కూర్చోబెట్టుకుంటాడు, ఆయన ఇష్టం అది. అదేదో ఆయన చేసిన దాకా నువ్వు ఆగాలి కదా. నువ్వు తొందరపడి దిక్కుమాల దారిలో వెతుక్కుంటే ఎట్లా?
అది జరిగిన పొరపాటు. ఎవరెవరిని ఏ స్థానంలో దేవుడు నియమించాడో, ఏ హద్దుని ఇచ్చాడో, కొంతమందిని నడిపించమంటాడు, కొంతమందిని ఆ నడిపింపు కింద లోబడి ప్రయాణం చేయమంటాడు. అర్థమైందా? కొంతమంది నువ్వు స్త్రీవమ్మ, నువ్వు భర్తకు లోబడు తల్లి అంటాడు. పురుషుడు అంటాడు, ఇదిగో నీవు ఆమెను ప్రేమించి ఆమెను పోషించు, సంరక్షించు, ఆమె సమస్తము నువ్వే చూసుకోవాలంటాడు. నాకెందుకు తండ్రి ఈ సాధ్యం అంటానికి లేదు, మొయ్యే నువ్వు అంతే, మొయ్యాలంతే అంటాడు. నేనెందుకు లోబడ, నోరు లోబడు నువ్వు అంతే, నీ బాధ్యత అది అంటాడు. దేవుడు నియమించిన హద్దులలో ఉండటానికి ఇష్టపడిన నరుడు ధన్యుడు, ఇష్టపడనందున తెచ్చాడు పాపం. నేను చెప్తున్నా, దేవుని ముందుకు పోయినప్పుడు, యేసయ్య ముందుకు పోయినప్పుడు, వినండి, ఇక జాగ్రత్తగా వినండి. ఇక 4 ముక్కలే ప్రార్థన అయిపోయింది, సింపుల్. 4 ముక్కలు అవి ఎంత పొడవు ఉంటాయో తెలియదు. 4 ముక్కలే ప్రార్థన. ఇక నిరీక్షణ కోసం చెబుతున్నా. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నీకు ఒక స్థితిని నియమించి, ఆయన ఏం ఆశిస్తున్నాడంటే ఆ ఉన్న స్థితిలో ఉండి తన వైపు చూడాలని ఆశించాడు. తనని ఏం చేయగోరుతున్నాడో దేవుడు ఆయన చిత్తమునకు అప్పగించుకొని ఎదురు చూడాలన్నాడు. నీ దాసుని ప్రభువా, నీ దాసురాలిని నాయనా, నీ బిడ్డని ప్రభువా, నన్ను ఇప్పటికి ఇలా ఉంచావు, తర్వాత ఏం చేయాలనుకున్నావు? నీ దయ తండ్రి. నేనైతే శూన్యం నాయనా, నేనైతే సున్నా తండ్రి, నేనైతే ఒట్టి పాత్రని, ఖాళీ అయిపోయాను దేవా, ఇక నా వల్ల ఏమీ కాదు, నన్ను నువ్వే డిసైడ్ చేయి, నన్ను నువ్వే నడిపించు, నన్ను నువ్వే వశపరుచుకో, నన్ను నువ్వే ఏలు. మరి నీకంటూ ఏమి లేదా? నువ్వు ఐడియా ఏదో ఉంటుంది కదా, నీకంటూ ఒక ఆలోచన, నీకంటూ ఒక ప్లాన్, నీకంటూ ఒక ప్రణాళిక, నీకంటూ ఒక ఇది ఉంటుంది కదా, ఇదో అదో ఏదో ఉంటుంది కదా. అంటే ఇది లేదు, అది లేదు, ప్లాన్ లేదు, ఐడియా లేదు, ఏమీ లేదు, గుండు సున్నా తప్ప ఏం లేదు తండ్రి, స్తోత్రం అనాల. ఐఎమ్ ఓన్లీ జీరో, నువ్వే నా హీరో, ఇంకేం చేస్తావు నీ దయ తండ్రి. అదేంటి అట్లా అంటున్నావు? ఏమీ లేదు నాయన, ఖాళీ తండ్రి. తెలివితేటలు కూడా శూన్యమే తండ్రి, నీతి శూన్యమే తండ్రి. పరిశుద్ధుడు అనుకుంటా, పరిశుద్ధత లేదు, ఏమి లేదు, అది ఖాళీయే తండ్రి. కొంచెం మంచితనం ఉందనుకోండి, మంచితనం కూడా ఖాళీయే తండ్రి. నా నుండి ఏదన్నా మంచి అనేది ఉత్పత్తి అయిందంటే అది నీ దయే తండ్రి, నీ కృపే తండ్రి, నువ్వే తండ్రి, లేకపోతే ఏముంది తండ్రి? ఏం లేదు అని నువ్వు ఏమై ఉన్నావో అది నీవు గుర్తుపట్టి దేవుని ముందుకు వెళ్ళాలి. అది జరగాల్సింది. అప్పుడు ఆయన జోక్యం చేసుకుంటాడు. నువ్వు ఖాళీ అయిపోయావా? అవును నాయన. నువ్వు సున్నా అయిపోయావా? అవును తండ్రి. అయితే భయపడవాకు. సున్నాకి 2 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఖాళీ, శూన్యం, సున్నా. ఆ అర్థంతో నువ్వు దేవుని ముందుకు వెళితే ఆయన ఏం అర్థం ఇస్తాడో తెలుసా నీకు? ఇక దేవుడు జోక్యం చేసుకొని, నువ్వు శూన్యం, వట్టి గుండు సున్నా నా దగ్గరకు వచ్చావు కదా, నేను నిన్ను పూర్ణాంకము చేస్తానంటాడు. గణిత శాస్త్రంలో పూర్ణాంకం ఏది? పూర్ణం అంటే ఏది? సరే, పూర్ణాంకాలు పక్కన పెడదాంలే, కానీ పూర్ణం అని దేన్ని అంటారు? ఏమండి, భాగాహారాల్లో శేషం 0. ఓకే, లెక్కల్లో అండి పూర్ణం అని దేన్ని అంటారు? ఈ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా? పూర్ణం ఒక ముక్కలో చెప్పాయా? సున్నానేగా, సున్నానే ఉంటారు. పూర్ణ సంఖ్య అంటే ఏది చెప్పండి? నాకు గుర్తుందిగా, మీరు ఇంక పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, మేము మా అక్క దగ్గర కూర్చొని చదువుకున్నాం. 0 పూర్ణ సంఖ్య 0.
పూర్ణం. సున్నాకి మరో పేరు పూర్ణం. పూర్ణ చంద్రుడు అంటారు చూడండి. అంటే పరిపూర్ణ ప్రకాశం అండ్ పూర్ణ రౌండ్ ఓపెన్ అయిపోయిద్ది. అర్ధచంద్రాకారం, నెల పొడుపు కొంచెం కనపడుతుందని అర్ధచంద్రాకారం అని అట్లాగా మాట్లాడతారు. పున్నమి చంద్రుడు మొత్తం ఓపెన్ అవుతాడు, పూర్ణ చంద్రబింబం అంటారు. అంటే ఏంటి? ఉన్న రౌండ్ అంతా ఓపెన్ అయిపోయింది అంటే పూర్తిగా సున్నా ఆకారం మొత్తం రౌండ్ అప్ వచ్చేసింది. అది పూర్ణం. మనం శేషం సున్నా అనుకుంటా పోతే అంత శూన్యమైతే ఇంకేం మిగలలేదనుకుంటా నువ్వు పోతే, ఆయన అంటాడు లేదు లేదు నువ్వు పూర్ణం అంటాడు ఆయన. ఆత్మపూర్ణులై ఉండండి అంటే కంప్లీట్గా నింపబడండి. నువ్వు పూర్ణం అంటాడు. అంటే నువ్వు ఖాళీ, నేను ఖాళీ సున్నా అని పోతే దేవుని ముందుకి, అప్పుడు దేవుడు అంటాడు లేదు లేదు నేను నిన్ను నింపి ఉన్నాను, ఇప్పుడు నీవు పూర్ణం అంటాడు. దేవుడు నిన్ను పూర్ణం అనాలంటే నువ్వేమని పోవాలి? ఖాళీ సున్నా. రైట్, ఓకేనా? మళ్ళీ ఇంకొక అర్థం కూడా చెప్తా. పూర్ణం అంటే ఒక చిన్న డాట్, ఒక పాయింట్తో స్టార్ట్ అయ్యి రౌండ్ తిరిగి సగంలో ఆగిందనుకో, అది పూర్ణమా అపరిపూర్ణమా? ఒక పాయింట్లో స్టార్ట్ అయ్యి అలా పెన్నుతో గీస్తా సగం వచ్చి ఆగిందనుకో, పూర్ణమా అపరిపూర్ణమా? రైట్. 25 భాగం వచ్చి ఆగితే అపరిపూర్ణం, సగం వచ్చి అర్ధచంద్రాకారం. మొత్తం కలిసి కరెక్ట్గా ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అయిందో అదే పాయింట్ దగ్గరికి పెన్ను రౌండ్ చేసుకుంటే వెళ్ళి అక్కడ ఆగిందనుకో, అప్పుడు అది దాన్ని డాట్ స్టార్ట్ అయింది, గీత మొదలైంది, చుక్కతో స్టార్ట్ అయింది, అదొక గీతగా మారి రౌండ్ తీసుకుంది, తిరిగి అక్కడే వచ్చి ఆగింది. అంటే ప్రారంభించిన పని సంపూర్ణమైంది అని అర్థం. పూర్ణం. ఓకేనా? రెండు అయిపోయినాయి. ఒకటి పూర్ణం అంటే 0. 2 ఒక పాయింట్తో స్టార్ట్ అయ్యి రౌండ్ అప్ తీసుకొని తిరిగి చివరికి ఆ పాయింట్ దగ్గరే బ్రేక్ అయితే అది పరిపూర్ణం. అర్థమైందా? 2. మూడవది తెలివిలో సున్నా తండ్రి. మీరు పెన్ను తీసుకోండి, పేపర్ తీసుకోండి. ఇప్పుడు నేను తెలివి అంట, నువ్వేమనుకుంటున్నావో ఆ సంఖ్య రాయి అక్కడ. నువ్వు 5 రాస్తావా, 10 రాస్తావా, 100కి 100% ప్రభా తెలివి అంటావా, లేకపోతే 100కి 0 అంటావా? నువ్వేమనుకుంటున్నావు నిన్ను గురించి, నువ్వు అక్కడ ఏం రాయాలనుకుంటున్నావో రాయి. 75%, 25, లేకపోతే 5, లేకపోతే 1, 2, లేకపోతే 50% మనకి ఐడియాలజీ బాగుంది తండ్రి అంటావా, లేకపోతే ఏమి లేదు నాన్న 0 అంటావా? ఏది రాయాలనుకుంటావో రాయి. నేను చెబుతుంటా, నువ్వు రాయి. ఓకేనా? రైట్. పెన్ను పేపర్ ఉన్నవాళ్ళు అందరు రాయండి. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు కూడా రాసుకోండి. ఇప్పుడు నేను చెబుతుంటే నువ్వు రాయాలి. తెలివితేటల విషయంలో ఏం రాస్తావు రాసుకో. అక్కడ ఏం రాశావు అంతేనా? సరే. జ్ఞానం విషయంలో 100కు 100 0నేనా? సరే, మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి. పరిశుద్ధత విషయంలో పెద్దగా ఏవో రాయండి, నాకేం తెలుసు. నీతి విషయంలో, నమ్మకత్వం విషయంలో, నమ్మకస్తుడివి కాదా? నమ్మకస్తుడివి కాదా? లేదు. ఒకవేళ నేను ఇందులో నా నమ్మకంగా ఉంటే ఆ నమ్మకం నేను కాదు, నా ప్రభువే. నేనైతే అంటే నా ఫీలింగ్ అది, మీ ఫీలింగ్ అది, మీరు రాసుకోండి, అక్కడ సంఖ్యలు చేర్చుకోండి అంతే. పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, యథార్థత విషయంలో, నమ్మకత్వం విషయంలో, విశ్వాస్యత విషయంలో 0లేనా? ఇంత ప్రసంగం చేసినాక 0 అనక ఇంకా సంఖ్యలు చెబుతారా? దేవునికి స్తోత్రం కలుగును కాక. సరే, ఇప్పుడు నేను ఎన్ని చెప్పానో, ఎన్ని 0లు వచ్చినాయి చూడండి.
7 వచ్చినాయా? రైట్. మరి ఏది చెప్పినా 0 పెట్టడమేగా మీరు. జీవితంలో ఎంతవరకు పాస్ అయ్యావు అని అడుగుతున్నాను. ఏం పెడతావు? ఏంది పాస్ అయ్యేది? ఏందయ్యా పాస్ అయ్యేది? బతుకంత గందరగోళం అయిపోతే. బాధ్యతల విషయంలో ఏమాత్రం పాస్ అయ్యావు? ఎక్కడ నీకు అతిశయం లేదా? అన్నీ 0లేనా? సరేలే, ఎన్ని 0 పెట్టా? 7. సరే, ఆ 7 దగ్గర ఆగులు, ఈ 2 వద్దులే. ఇంకా 0 ఎక్కువ పెరిగితే మళ్ళీ మనకు ప్రాబ్లం అయింది. ఇప్పుడు అన్ని 0 వచ్చినాయి కదా, వాటి సంఖ్య ఎంత? వాటి విలువ ఎంత? 0 + 0 + 0 + 0 + 0 + 0 + 0 + ఈజ్ అంతేనా? నైన్లారా, వాస్తవమే కదా. ఇలాగ నువ్వు పోతే ఆయన ముందుకి, అప్పుడు తండ్రి చూస్తాడు. తండ్రి అయిన దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళవలసిన విధి ఇది. అయ్యా, తెలివిలో 0, జ్ఞానంలో 0, పరిశుద్ధతలో 0, నీతిలో 0, యథార్థతలో 0, బాధ్యతల్లో 0, భక్తిలో 0, నమ్మకత్వంలో 0 అనుకుంటా నువ్వు దేవుని ముందు పోతే అన్నీ 0లేనా? అన్నీ 0లే తండ్రి, ఇంకేముంది తండ్రి, ఇట్లా ఉన్నాను తండ్రి, అవునా? అప్పుడు ఆయన అంటాడు, అన్నీ 0లే తీసుకొచ్చా, మరి విలువ ఎక్కడుంది తండ్రి? ఇది 0, ఈ జీవితానికి విలువేది అంటే, అప్పుడు తండ్రి అంటాడు, ఏం భయపడకు, నీ 0లన్నిటికీ నేను విలువ తెస్తానని యేసు అనే ఒకటిని చేరుస్తాడు వాటికి ముందు. అర్థమైందా? యేసు అనే ఒకటిని ముందు చేర్చుకోమంటాడు. మళ్ళీ చివరి చేర్చుకోవటం కాదు, ముందు చేర్చుకోవాలి. చివరి చేర్చుకుంటే విలువ మారింది. మళ్ళీ ముందు ఇప్పుడు చెప్పండి, మీరు 7 0 పెట్టారు కదా, ఇప్పుడు ఆ 7 0లకు ముందు 1 యేసు అనుకుంటా, 1 యేసు అనుకుంటా, 1 0 చివరే వాకు 0 ముందే వేసావా? ఇప్పటిదాకా ఒట్టి 0, యేసు అని 1 జాయిన్ అయ్యేసరికి వాటి విలువ మారిపోయింది. ఇప్పుడు చెప్పి ఎన్ని 0లైనా, నేను 10 సంఖ్య కూడా చెప్పా కదా, ఇంకో 2-3 0 చెప్పా కదా, ఆ 2-3 యాడ్ అయితే 10 కోట్లు, ఇంకొక 0 యాడ్ అయితే 100. ఇప్పుడు వివేచన విషయంలో 0, జ్ఞానం విషయంలో 0, ఏ విషయాన్ని అతిశయపడటానికి ఏమీ లేదు. ఎవరెవరు ఎందులో జ్ఞానవంతులు, వివేకవంతులు, యథార్థవంతులు, భక్తిపరులు, పరిశుద్ధులు, నీతిమంతులు, సత్యవంతులు, ఇవన్నీ 0లుగా మనం పేర్చుకున్నట్లయితే వాటికి ఏ విలువ లేదు. మన 0లన్నీ 0లే, శూన్యాలే. కానీ వాటికి ముందు యేసు అని 1 ఆడైతే, 5 0 అయితే 1,00,000, 6 0 అయితే 10 లక్షలు, 7 0 అయితే అది 7 0కి ఇంకో 3 0 ఏడై 10 0 అయితే, ఆ 10 కోట్లకు ముందు 1 వేస్తే, ఆ 10 0లకు ముందు 1 వేస్తే, నువ్వు 10 0 అంటావో, 11 0 అంటావో, 20 0 అంటావో, లోకంలో జనులు కలిగి ఉన్న ఎన్ని 0ల సంగతి నువ్వు చెప్పుకొస్తావో, అవేవి నాకు లేవని నువ్వు దేవుని ముందుకు వెళ్ళి, నేను ఉన్నది ఇంతే, నా ఉన్న పరిస్థితి ఇదే అని నువ్వు దేవుని ముందుకు వెళ్తే, ఈ తండ్రి అయిన దేవుడు చేసేది ఒక్కటే, ఆయన 1 అనే సంఖ్య వేస్తాడు నీ ముందు, నీ 0లన్నిటి ముందు. ఒకవేళ 5 విషయాలలో నేను శూన్యం తండ్రి అంటే అక్కడ 1 జాయిన్ అయింది, అప్పుడు అది 1,00,000 అయింది. ఒకవేళ 6 0 పెట్టుకొని, ఇదిగో 6 0 నా బ్రతుకు తండ్రి అంటే దానికి 1 యాడ్ చేస్తాడు, యేసు అనే 1, అప్పుడు అది 10 లక్షలు అయింది నీ విలువ. నువ్వు 7 0 ముందు పెట్టుకొని, తండ్రి ఇదిగో 7 0 నాయనా, నువ్వు దేవుని ముందుకు పోతే యేసు అనే 1 జాయిన్ చేస్తాడు, అప్పుడు 1 కోటి అయింది. 8 0 దేవుని ముందుకు తీసుకెళ్ళి 8 విషయాల్లో నేను శూన్యం అని నువ్వు వెళితే యేసు అనే 1 యాడ్ చేస్తాడు, అప్పుడు 10 కోట్లు. 9 0 తీసుకొని
నువ్వు దేవుని ముందుకెళ్ళి ఈ 9 విషయాలలో నేను ఫెయిల్యూర్, నేను గుండు సున్నా అయిపోయాను ప్రభువా అంటే, ఏం భయపడొద్దు, నా ప్రియ కుమారుడు ఉన్నాడు యేసు అని ఒకటేస్తే అప్పుడు 100 కోట్లు. అంతేనా? ఒకటి పక్కన నువ్వు 9 సున్నాలు తీసుకొని పోయావు, లేకపోతే 10 సున్నాలు తీసుకొని పోయావు, 20 సున్నాలు తీసుకొని పోయినా ఇక ఇది ఇంత సంఖ్య అని చెప్పలేము మనం. 20 సున్నాలు తీసుకొని పోతే దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేనే లెక్క మర్చిపోయాను, కోటిని పట్టుకొని 100 కోట్లు అన్నాను. 20 సున్నాలు వేసి సంఖ్య చెప్పమంటే చెబుతారా? అదిగో ప్రియులారా, సున్నాలు ఎన్ని తీసుకున్నా వాటికి విలువ లేదు. కానీ సున్నాల పక్కన ఒక్కటి యేసు అని ఒక్కటి జాయిన్ అయితే అది లక్షలు అవుతుంది, కోట్లు అవుతుంది, మిలియన్ కోట్లు, బిలియన్ కోట్లు, ట్రిలియన్ కోట్లు, ఎన్ని కోట్లన్నా అయిపోతుంది. అంత విలువ యేసు తీసుకొస్తాడు మన బ్రతుకులకి. ఇక్కడ పాఠం ఏంటంటే, మనం ఎంత మంచోడైనా, ఎంత నీతిమంతుడైనా, ఎంత పరిశుద్ధుడైనా ఒకడు దేనిని బట్టి కూడా అతిశయపడ వీలు లేదు. నేను ఖాళీ తండ్రి, నేను సున్నా తండ్రి అనుకుంటా పోవాలి. నేను నా జీవితంలో నేర్చుకుంది అదే. ఈరోజు కూడా నాకు అతిశయించడానికి ఏమీ లేదు. ఏముంది? దేన్ని బట్టి అతిశయపడాలి? ఇంకా 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 అంటే కదా మనుషులు, మరి బ్రదర్ చెప్పేది వస్తాయి, మనుషుల యొక్క అతిశయాలన్నీ వాటి మీదే ఉంటాయిగా. నాకింత పొలం ఉందని ఒకడు పొలాన్ని బట్టి అతిశయపడతాడు, నాకింత ధనం ఉందని ధనాన్ని బట్టి, నాకింత గోల్డ్ ఉందని కొంతమంది గోల్డ్ని బట్టి, కొంతమంది వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, కొంతమంది వాళ్ళకున్న బలాన్ని బట్టి. మన బలం విషయంలో కూడా జీరోనే. ఏంది మన బలం? 3 అవుట్. అదొక సున్నా రాసుకోవచ్చు. 100 కోట్లు కాదు, 1000 కోట్లు కూడా పోయింది నేను చెప్పే సున్నాలని రాసుకుంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా మీకు? నిదానంగా అర్థమైనట్టుంది. ఎంత కుస్తీ పైల్వాన్ కూడా 3 సార్లు వాంతికి పోయి 3 సార్లు వాష్రూమ్కి పోయొచ్చు అంటే కథ మీకు కదలకుండా బొబ్బు ఉంటాడు. బాయ్ పైల్వాన్ లేరా అన్న, ఏం పైల్వాన్ ఉండరా, గ్లూకోజ్ పెట్టాలి నాకంటాడు. బల విషయంలో శూన్యమే. ఏమండి, నాకు అర్థమైంది, అన్నీ అర్థమయ్యి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, తండ్రి ఏదైనా యేసు అను నువ్వు లేకపోతే నాకు దేన్ని బట్టి కూడా అవకాశం లేదయ్యా. తులువను నేను, నా విలువంతా నీ చేతిలోనే ఉంది. అర్థమైందా? నీ చేతుల్లో ఉంది, నా చేతిలో ఏం లేదు. కొంతమందికి ఇది విరగదు. వినండి, ముగింపు. కొంతమందికి ఇది విరగదు. విరగనప్పుడు దేవుడు పనిగట్టుకొని విరగొడతాడు. ఆ విరగొట్టే పని దేవుడు తీసుకుంటాడు. ఇది మనకు అర్థం కావాలి. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవుని ఎదుట దేన్ని బట్టి అతిశయపడద్దు. నీ అతిశయం, నీ ఆనందం, నీ జ్ఞానం, నీ నీతి, నీ పరిశుద్ధత, నీ విమోచన, నీ ఐశ్వర్యం, నీ ధనం, నీ అంతస్తు సమస్తము యేసే. ఆయన కృప తప్ప, ఆయన తప్ప మన అతిశయం ఎందులో లేదు. ఈరోజు ఆయన మనల్ని చెప్తుంది ఒకటే మాట, మనకు చెప్తుంది, మనల్ని అడుగుతుంది, నువ్వు నా ఎదుటికి వచ్చేటప్పుడు సీమోను పేతురు ఎలాగైతే వచ్చి నా ముందు నిలిచి మాట్లాడాడో అలా మాట్లాడొద్దు. సీమోను పేతురు సెకండ్ మాట్లాడాడు చూడు, ప్రభువా అది నీవే ఎరుగుదు అని. అట్లారా నా దగ్గరికి అంటాడు ఆయన. నీ బలాన్ని చూపించి నీ అతిశయాన్ని తీసుకొని ఏదో రావద్దు నా దగ్గరికి. కొంతమంది దేవునితో అన్నారు కానీ పక్క వాళ్ళతో అంటుంటారు. అసలు ఆమె అలా చేయకూడదు సిస్టర్, అది ఇప్పుడు నాకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను అలా చేయలే,
ఎట్లా చేస్తారో ఏమో నాకు అర్థం కాదు అని నువ్వు అన్నావా, గుర్తుపెట్టుకో, కొద్ది రోజుల్లో నీ బతుకు బయటపడింది. బయటపడే పరిస్థితి నీకు వచ్చింది అంతే. అసలు అతను ఎట్లా చేస్తాడో ఏమో మరి. ఇట్లాంటి వాళ్ళు చెండాలం. అసలు నేను అట్లా అమ్మో నాకు ఎన్నోసార్లు అట్లా ఎదురైనా నేను అట్లా లేను అన్నా కేసే. బ్రదర్, ఇది చాలా సీరియస్ మ్యాటర్. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. కొంతమంది ఇతరులను చూసి అలా అంటారు, వాళ్ళు అలా ఇలాగా, నేనైతే అలా కాదు అని ఆ సందర్భాన్ని ఎత్తి అవతల వాళ్ళని డిమోట్ చేసి తమను తాము ప్రమోట్ చేసుకుంటుంటారు. కేసు రాస్తాడు దేవుడు దాన్ని. ఆహా, వాళ్ళు బలహీనులంట, వీడు బలవంతుడంట, వీడి దగ్గర ఈ విషయంలో అతిశయం ఉంది, అక్కడ రికార్డ్ అయింది. అర్జెంటుగా ఇప్పుడు వీడి సంగతి ఏందో వీడికి చెప్పాలి నేనని, వీడి బలాన్ని విరగొట్టి చూపించాలని. అప్పుడు నీ నీతి ఏందో, నీ బలం ఏందో, నీ పరిశుద్ధత ఏందో ఆ రంగు నీకు బయటపడేటట్టు, నీ బతుకేందో, నీ బుద్ధి ఏందో నీకు తెలిసి వచ్చేటట్టు చేస్తాడు ఆయన. అప్పుడు కూర్చొని ఎడుతావు, వాడు తేడా వీడు తేడా అన్నాను తండ్రి, ఎవడు కాదు నేనే తేడా అని అప్పుడు లెగుతావు దేవుని ముందు. యేసయ్య వాళ్ళు తేడా కాదు వీళ్ళు తేడా కాదు నాయన, నేనే తేడా, నేను బలహీనుడను, నేను అయోగ్యుడను, నేను అపాత్రుడను. ఇంకొకటి గురించి ఎంచి వాడు తేడా వీడు తేడా అనే అంత నీతి పరిశుద్ధత క్రమము నా దగ్గర ఎక్కడ ఏడ్చింది? అందరికంటే అట్టడుగు వాడిని తిమోతి, పాపులందరూ వచ్చి నిలబడండి రాని నా ప్రభు పిలిస్తే నంబర్ 1లో వచ్చేది నేనే అన్నాడు పౌలు. ప్రధాన పాపిని నేనే అన్నాడు ఆయన. పరిశుద్ధ పౌలని మనం పిలుస్తున్నాం. పాడు కూడా పాడు, పరిశుద్ధ పౌలుకు. పరిశుద్ధ పౌలని మనం పెట్టుకున్నాం. కానీ పౌలు తన్ను గురించి తానేం చెప్పాడో తెలుసా? పాపులు వచ్చి వరుసలో నిలబడండి రా అంటే ప్రధాన పాపి నంబర్ 1 ఎవడరా అంటే నేను వచ్చి నిలబడతాను తిమోతి అని తిమోతికి రాసిన పత్రికలు అన్నాడు. పాపులలో ప్రధాన పాపిని అన్నాడు, అంటే మొట్టమొదటి వాడిని అని. అంటే పౌలుకి తన విషయంలో ఉన్న స్పృహ అది. మరి మనం పరిశుద్ధ పౌలే ఆ మాట అంటే మనం మరి దేన్ని బట్టి అతిశయపడి దేవుని ముందుకు వద్దాం? లేదు. అందుకే దేవుని ముందు మనం పలకవలసిన తీరు ఇది. దేవా, నేనేమై ఉన్నానో నా బ్రతికెంతో నీకు తెలుసు. ఇతరుల గురించి ఎంచనేలా, వాళ్లలో వీళ్లలో రంధ్రాన్వేషణ చేయనేలా, వాళ్ళు వీళ్ళు తేడా అననేలా. ఇదిగో నేను ఇన్ని విషయాలలో సున్నానై ఉన్నాను, అందరికంటే బలహీనులనై ఉన్నాను. నేను అయోగ్యుని తండ్రి, నేను అపాత్రుణ్ణి. నేను ఏదన్నా అయి ఉంటే ఏమైనా అయి ఉంటే నీ కృపే, నీ ప్రియకుమారుడే. అపుత్రస్య గతిర్నాస్తి, నీ కుమారుడు లేకుండా నాకు గతి లేదు. ఇదంతా తిరిగి 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 ఎక్కడికి వచ్చి ఆగుతుందంటే యేసు దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఎక్కడికి వచ్చి ఆగుతుంది? యేసయ్య దగ్గరకు వచ్చి ఆగుతుంది. అందరికీ అదే మాట చెప్తున్నాను. ఎవరెవరు ఏ ఏ విషయాల్లో శూన్యమైపోయారో, ఎవరెవరు ఏ ఏ విషయాల్లో తమ బలహీనతను తాము గుర్తెరిగారో, ఎవరెవరు ఏ ఏ విషయాల్లో తాము వట్టివారమని గుర్తెరిగారో, అందరూ కూడా యోచించుకొని ఒక నిర్ణయానికి రావాలి. దేవుని ముందు మోకాళ్ళుని నేను శూన్యం ప్రభువా, సున్నా అని దేవుని ముందుకు రావాలి. భక్తి విషయంలో సున్నా, పరిశుద్ధత విషయంలో సున్నా, నీతి ప్రవర్తన విషయంలో సున్నా, దయా గుణం విషయంలో సున్నా, త్యాగబుద్ధి విషయంలో సున్నా, ప్రేమ విషయంలో సున్నా, విశ్వాస్యత విషయంలో సున్నా, విశ్వాసం విషయంలో అంటే నిన్ను నమ్ముటలోను నీకు నమ్మకంగా ఉండుటలోను కూడా సున్నానే. నేను చాలా విశ్వాసం గలవాడిని అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అంటానికి లేదు. నాలో ఏదన్నా విశ్వాసం ఉంది అంటే ఆ విశ్వాసానికి ఆధారం కూడా, ఆ కర్త కూడా నువ్వేనయ్యా. నాకు దేవుడు నేర్పిన పాఠం ఇది, నేను మీకు నేర్పుతున్న పాఠం కూడా అదే. నీవు సున్నావని గుర్తెరుగు. సమస్త విషయాల్లో నీ బలహీనతను గుర్తెరుగు. ఎందుకు అలా గుర్తించమంటున్నానంటే అది నీకు స్పష్టంగా గ్రహింపు ఉంటే నువ్వు ఆయన్ని
హత్తుకోగలవు, ఆయన ఆశ్రయించగలవు. నీ స్వయం మీద, నీ బలం మీద నీకు నమ్మకం ఉంటే పక్కోడి మీద నువ్వు ఆధారపడవు. అవునా? నీ బలం మీద నీకు విశ్వాసం విరిగిపోవాలి. ఎప్పుడైతే నీ బలం మీద నీకు విశ్వాసం విరిగిపోయిద్దో అప్పుడే దేవుని బలం మీద నీకు విశ్వాసం ఏర్పడిద్ది. అర్థమైందా? అప్పుడే నువ్వు దేవుని బలాన్ని ఆశ్రయించగలవు. నీ బలం మీద నీకు విశ్వాసం ఉన్నంత వరకు నువ్వు దేవుని బలాన్ని ఆశ్రయించలేవు. దేవుని బలాన్ని ఆశ్రయించకపోతే నువ్వు గెలవలేవు. నీ పరిస్థితుల్లోంచి నువ్వు బయటపడలేవు. అందుకే దేవుని ముందుకు వచ్చినప్పుడు నేను ఒట్టి సున్నాన్ని, శూన్యాన్ని, ఖాళీ పాత్రనే. యేసు నీవు రా, ఈ సున్నాలకి విలువనివ్వు, ఈ శూన్యానికి పూర్ణం అని అర్థం తీసుకోరా. అయ్యా నువ్వే నాకు దిక్కు, తండ్రి నీ ప్రియకుమారుడైన యేసే నాకు దిక్కు. నాకు రక్షణ విషయంలో ఆయనే దిక్కు, భూమి మీద నా మనుగడ విషయంలో కూడా ఆయనే దిక్కు, నా గెలుపు విషయంలో ఆయనే దిక్కు, శత్రువు మీద నా విజయం విషయంలో ఆయనే దిక్కు. ఇది ఎరిగిన వారై భక్తులందరూ దీనులై దేవుని పాదాలు పట్టుకున్నారు. ఇక ఎక్కడ కూడా వాళ్ళ స్వయం విషయంలో వాళ్ళు గొప్పగా ఎంచుకోవాలా. ఒక దైవజనుడు జోగారు, ఆయన దగ్గరకు ఒకడు వెళ్ళన్నాడట. ఫలానా ఆయన గురించి మీకు తెలిసిందా? ఘోరమైన పని చేశాడంట. అబ్బో అది చెప్పేది కాదులే అన్నాడట. వెంటనే జోగారు అన్నాడట, ఇతరుల లోటుపాట్లు, లోపాలు ఎంచుకునేంత పరిశుద్ధుడిని నేను కాదు. నేనేదో ఆయన కృపను బట్టి ప్రయాణం చేస్తూ ఉన్నాను నాయన. ఆయన దోషం, ఈయన దోషం నాకెందుకు? నేను ఒక పెద్ద దోషిని. ఇతరుల దోషాలు ఎంచుకునేంత పరిశుద్ధుడిని నేను కాను. నేను ఏదన్నా అయి ఉంటే అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఇంకొక ఆయన దగ్గర పోయి ఇంకొకడు అన్నాడు, ఇంకో దైవజనుడి దగ్గరికి పోయి, వాడట్లా వీడిట్లా అంటే ఈయన అన్నాడట, అతను తేడా అన్నావు, ఇతను తేడా అన్నా, మరి ఎవడు మంచోడు అన్నాడంట. అది కదా మంచివాడెవడు? ఒక్కడిని చూపించు నాకు, వాళ్ళు ఏమున్నాయో నేను చూపిస్తా అన్నాడట. ఎవడురా మంచోడు? పనికి మనోడా, వాడు తేడా వీడి తేడా అనుకుంటా నా దగ్గరికి వచ్చి నన్ను భ్రష్టు పట్టిస్తావు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని ఉందిరా వాక్యంలో. ఎవడన్నా మంచోడు ఉంటే ఆ వాక్యం ఏమైతే, మంచివాడు ఒక్కడే, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరైనా ఏదైనా మంచిని జరిగించారంటే అది ఆయన కృప వల్ల జరిగించారు తప్పించి నీతిమంతుడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైదే. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. మనం ఏమై ఉన్నామో మనకు తెలియాలి. మనం ఏమై ఉన్నామో దేవునికి చెప్పుకోవాలి. ఇప్పుడు దాకా మీరు విన్న ఈ మాటలను బట్టి ఒక ప్రార్థన చేద్దాం. నేనేదో మీ మీద చేతులు పెడితే కార్యం జరిగిద్ది అనేది సెకండ్. అది కూడా యేసు వల్లనే జరిగిద్ది. చేస్తే ఆయన చేయాలి, కానీ ఆయన చేయకుండా నేనేవాడిని? నేనెంత? ఏమాత్రం? నాకు నేనే దీవెనగాను, మీకు ఎట్లా అవుతా? ఆయన ఉంటేనే, ఆయన హస్తం మీ మీదకి వస్తేనే. దా మోకాళ్ళ మీదకి రా. మోకాళ్ళు వేయలేకపోతే పైకి లేచి నిలబడ్డావు. మోకాళ్ళు వేసే ఓపికంటే మోకాళ్ళు వేయి. మోకాళ్ళు వేయలేకపోతే పైకి లేచి నిలబడ్డావు. నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం వేసే విలువలను మార్చే దేవుడు, శూన్యాలకు అద్భుతమైన విలువనిచ్చే దేవుడు, సున్నాలని కోట్లుగా నిలబెట్టే దేవుడు ఆయనే యాడ్ అవుతాడు. నా కుమారుడా నీకు ఏ విలువ లేదా అంటాడు. లేదు తండ్రి, అయితే నేను నీతో వస్తాలే, నీ విలువ మారిద్ది అంటాడు. నా కుమారి నీకు ఏ విలువ లేదా? లేదు తండ్రి, బాధపడద్దు,
నేను నీతో ఉంటాలే, నీతో వస్తాలే, నీ విలువ మారిందే. ఆయన నీ ప్రక్కన నిలుస్తాడు, ఆయన నీ ఇంట్లో నిలుస్తాడు, ఆయన నీ జీవితంలో నిలుస్తాడు. నిలవాలి, నిలవమని అడగాలి నువ్వు. యేసు, యేసు, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి. నా పరిశుద్ధత నువ్వే, నా నీతి నువ్వే, నా జ్ఞానం నువ్వే, నా విమోచన నువ్వే, నా రక్షణ నువ్వే, నా నిరీక్షణ నువ్వే, నా యథార్థత నువ్వే, నా విశ్వాసం నువ్వే, నా విజయం నువ్వే, నా అతిశయం నువ్వే, నా కిరీటం నువ్వే, నా ఐశ్వర్యం నువ్వే, నా బలము నువ్వే, నా వివేకం నువ్వే, నువ్వే. నీకు వేరుగా ఏమీ లేదు, అన్నీ నీవే అయి ఉన్నావు. రక్షణాధారం నువ్వే, రక్షణ కూడా నువ్వే. విశ్వాసానికి కర్తవు నువ్వే, నా విశ్వాసానికి కూడా నువ్వే. ఈవేళ నాతో సూటిగా తేటగా మాట్లాడు. చాలా కృతజ్ఞతలు. పేతురు తనలో ఉన్న స్వయం విషయంలో ఉప్పొంగాడు. వీరందరూ అభ్యంతరపడిన నేను అన్నాడు. ఆ నేను అన్న దాన్ని విర్రగొట్టేస్తాం. ప్రభువా నీకే తెలియను అన్నాడు. చివరికి ప్రభువా నీ దయ, నీకు సమస్తం తెలుసయ్యా అన్నాడు. నీదే ప్రభువా, నీకే తెలుసు ప్రభువా. నాదేముంది ప్రభువా, ఏదో మంచోడు అనుకున్నా కానీ నా మంచి ఏందో నాకు అర్థమైంది. గంటల్లోనే నా రంగు మారిపోయింది, నా బుద్ధి నాకు అర్థమైంది, నా చంచలత్వం నాకు అర్థమైంది, నా అస్థిరత్వం నాకు అర్థమైంది, నా బలహీనత నాకు తెలిసి వచ్చింది. నీ బలం ఉంటేనేనయ్యా, నువ్వు శక్తినిస్తేనేనయ్యా, నువ్వు నాలోకి వచ్చి ఫలిస్తేనేనయ్యా, నువ్వు నాకు కృప చూపితేనయ్యా. యేసయ్యా నీకే తెలియాలయ్యా, అది నేను ప్రేమ కలిగి ఉన్నానో లేదో నీకే తెలియాలి, అది నువ్వే ఇవ్వాలి, నీకే తెలియాలి ప్రభువా, నువ్వే ప్రభువా. యేసయ్యా, యేసయ్యా చేతగాని వాడును, చేతగాని దాన్ను, నువ్వు రా, నువ్వు రా. ఈ తులువకు విలువనివయ్యా. కన్నీళ్లతో దేవుని కాళ్ళు పట్టుకో. ఈ వేళ శాలెమన్న చేయి ఉంచుతాడులే, నా దరిద్రం వదిలిద్ది అనుకోవాకు. యేసయ్య చేయి ఉంచాలి. యేసు లేకుండా శాలెమన్న చేయి ఉంచితే ఏముందమ్మా, వాడొక దరిద్రుడు, నువ్వు ఒక దరిద్రుడు, అలివి దరిద్రుడు అవుతారు, అంతే తప్ప ఏముండదు. యేసు లేని శాలేమును చూడు నువ్వు, ఏముంది ఇంకా? యేసు లేని శాలేమును ఊహించు నువ్వు. యేసు ఉంటేనే, యేసు, యేసు నజరేయుడైన యేసు. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక్కోసారి ఉప్పొంగుతాం దేవా, మా తెలివిని బట్టి, మా పనితనాన్ని బట్టి, మా జ్ఞానాన్ని బట్టి, మా సామర్థ్యతను బట్టి తరచూ ఉప్పొంగుతానే ఉంటాం. మాకు సిగ్గు కలిగినట్లు బుద్ధి చెప్పయ్యా, బుద్ధి చెప్పావు, నీకు వందనాలు. దేన్ని బట్టి కూడా మేము అతిశయించే వీలు లేదు. మాలో ఏదన్నా జరిగిందంటే అది నువ్వుండి జరిగించింది, మాలో నువ్వుండి జరిగించిందయ్యా. నువ్వు చేసిన కార్యాలు ఇవన్నీ, నువ్వు జోక్యం చేసుకోకపోతే, నువ్వు చేయకపోతే, నువ్వు పూనుకోకపోతే ఇంత కార్యం, ఇదంతా ఎట్లా జరిగింది అసలు? మనుషుల హృదయాలు ఎలాగా, ఎట్లా తండ్రి? ఇదంతా నిన్ను బట్టే, నువ్వు చేసిన పనులు, ఇవన్నీ నువ్వు చేసిన పనులు, జరిగినవన్నీ నీ వలన జరిగినవి దేవా. ఇదంతా నీది.
జరిగిన కార్యాలన్నీ ఏవి జరిగినవి నీ వలన జరిగినాయి. నా వలన మంచి జరిగిందంటే ఆ మంచి నీ వల్లనే జరిగింది, నా వల్ల జరిగింది. నాలో ఏదన్నా నీతి అనిపించిందంటే అది నీవు కలిగించిందే, నా నీతి. నాలో ఏదైనా పరిశుద్ధత కనబడిందంటే ఆ పరిశుద్ధత నీదే, నాది కాదు. నాలో నమ్మకత్వం ఏదన్నా కనపడిందంటే ఆ నమ్మకత్వం నీదే, నాది కాదు. నాలో కృతజ్ఞతా బుద్ధి ఏదన్నా ఉంది అంటే అది కూడా నాది కాదు, నాలో నువ్వు కలిగించిందే. కుమారుడా, ఫలానా వాళ్ళు నీకు మేలు చేశారు నాయన, వారికి దయచూపు, వారి ఎడల కనికరం చూపు నాయనా అని నాకు నేర్పింది. నాలో ఏదన్నా జ్ఞానం ఉంది అంటే ఆ జ్ఞానం నాది కాదు, నీది. నా జ్ఞానం రంగు నాకు తెలుసు. నా జ్ఞానం నన్ను చెరిపింది, నా జ్ఞానం నన్ను పాడు చేసింది ఆనాడు నాకు తెలుసు. నా జ్ఞానం నన్ను చావుకోతికి నడిపించింది. నా జ్ఞానం నా కుటుంబాన్ని పతనం వైపు నడిపించింది. నా జ్ఞానం నన్ను శూన్యం చేసింది నాకు తెలుసు. నా జ్ఞానం రంగు. నాలో ఏదన్నా జ్ఞానయుక్తంగా వర్క్ జరిగిందంటే అది నీది ప్రభు, నీ జ్ఞానం నీదే, నాదేం లేదు తండ్రి. ఈరోజుగో బిడ్డలు నాయన కన్నీళ్లతో నీ దగ్గర మోకాళ్ళు అదే అడుగుతున్నా. దేవా, నీ దాసుల్లోకి ప్రవేశించి, నీ దాసుని జీవితంలోకి ప్రవేశించి ఈ కార్యాలు జరిగించినవా. విలువలను మార్చిన యేసు మా బ్రతుకుల్లోకి రమ్మని నీ బిడ్డలు పిలుస్తున్నారు. మా జీవితాల్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. మమ్మల్ని నీ రక్తంతో కడగమని అడుగుతున్నారు. మమ్మల్ని పరిశుద్ధపరచమని అడుగుతున్నారు. మా వెలుగు నీవే అని పిలుస్తున్నారు. మా దిక్కు నీవే అని అడుగుతున్నారు. మా బలము నీవే, మా స్వస్థత నీవే, మా రక్షణ నీవే. అదిగో నీ పిల్లలు వేడుకుంటున్నారు దేవా, కన్నీళ్లతో శూన్యమైపోయి ఉన్నారు దేవా, గందరగోళం అయిపోయి ఉన్నారు దేవా. ఆకాశానికి ఎగిరి అధపాతాళానికి దిగిపోయినట్టున్నారు ప్రభువా. శూన్యం ఆవరించింది ప్రభువా బిడ్డల జీవితాల్లో. శూన్యతను తొలగించు. ఈరోజు ఎన్నో పనులు అన్ని పక్కన పడేసి నీ కాళ్ళ దగ్గరికి పరిగెత్తారు, నీ పాదాల దగ్గరికి పరిగెత్తారు. నీ పిల్లల యందు జాలిపడు తండ్రి, నీ పిల్లల యందు జాలిపడు. వారిని ఈరోజు నువ్వు తాకాల్సిందే, వారి మీదికి నీ హస్తం రావాల్సిందే, వారు నీ స్పర్శను అనుభవించాల్సిందే. సేవకులైన, విశ్వాసులైన, పరిచారకులైన ఏ బిడ్డలు ఇక్కడ ఉన్నారో వారు నీ స్పర్శను అనుభవించాల్సిందే. నీ బిడ్డల యందు జాలిపడు. పిలువనైనా పిలువ, యేసయ్యని పిలువ. నాకు దిక్కు లేదు అని పిలువ, నాకు తెలివి లేదు అని పిలువ, నా దేహంలో స్వస్థత లేదు అని పిలువమ్మా. నా కుటుంబంలో శూన్యం ఆవరించిందని పిలువ, నా బ్రతుకు శూన్యమైపోయిందని పిలువ. పిలువ. ఇది సమయం, ఇది సమయం, ఇది సమయం. నువ్వే ప్రార్థించాలి తల్లి, నువ్వే గోజాడాలి తమ్ముడు. ఏదో అన్న నా నెత్తి మీద చేయబెడతాడు అనుకోవద్దు నాయన. నువ్వు పిలువు నాయన, యేసయ్య చేయి నీ మీదకి వచ్చింది. లైవ్లో జూమ్లో ఉన్న వాళ్ళు కూడా పిలవండి, మీరు పిలవండి యేసయ్యని. నువ్వు ఒక్కడివి నాకు తోడుంటే చాలు, నా సున్నాలన్నీ విలువైనవిగా మారిపోతాయి ప్రభువా. యేసయ్యా, నువ్వు కదలమని అడుగు. నేను చెప్పే మాట సీరియస్గా తీసుకొని దేవుని ముందు కన్నీరు గార్చి పిలవండి. బలహీనలను ఒప్పుకోండి, చేతకాని వారమని ఒప్పుకోండి, శక్తిహీనమని ఒప్పుకోండి, నా తెలివి కాదని ఒప్పుకోండి, నా నీతి కాదని ఒప్పుకోండి, నా పరిశుద్ధత కాదు, నేను ఎవరికంటే మంచిదాన్ని కాదు, మంచివాడిని కాదని ఒప్పుకోండి.
నాలో ఏదన్నా మంచి జరిగితే అది నీదని ఒప్పుకో. సిగ్గుపడద్దు, బిడియపడద్దు, పసిబిడ్డ వలె కన్నీళ్లతో పిలువు. యేసు శూన్యమైపోయాను రా, శూన్యంగా మారిపోయాను రా, ఖాళీ అయిపోయింది నా బ్రతుకు రా. యేసు ప్రభువా, నీ ఆర్తధ్వని, నీ పిలుపు, నీ విజ్ఞాపన ఆయన నిన్ను తాకేటట్టు చేస్తుంది. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దన్నాడు, అంధుని కేక విని ఆగాడు. ప్రభువా మమ్మను కరుణించు అన్నారు కుష్ఠరోగులు. పొండి స్వస్థత వచ్చింది మీకు అన్నాడు. నేను కూడా దేవుని పాదాల సన్నిధికి పోయి అదే ఇచ్చాను. దేవా ఇక నువ్వే దిక్కు. ఎవరేమనుకుంటారో నేను పట్టించుకోవాలా, ఎవరి ఫీలింగ్స్తోనో నాకు అవసరం లేదు. ఎవడు ఎగతాళి చేసినా, ఏళం చేసినా, ఏమనుకున్నా, నేను నా ప్రభు, నా కన్నీళ్లు నా ప్రభు ముందు. నా దేవుడు కదిలాడు, నా పక్షంగా కదిలాడు. మామూలు కదల్లా, ఒక రేంజ్లో కదిలాడు నా పక్షాన. మామూలుగా కదల్లా, ఒక రేంజ్లో కదిలాడు నా పక్షాన. ఓ ఆయనకి స్తోత్రం, ఆయనకి స్తోత్రం, ఆయనకి స్తోత్రం, నా ప్రభువుకు స్తోత్రం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఎగునన్నట్టు కదిలాడు. ఎన్నిక లేని వాడు బలమైన జనం అన్నట్లు కదిలాడు. లే, ఇదిగో నేను నీకు తోడై ఉన్నా, నీకు వెలుగు వచ్చింది లేమ్మని కదిలించాడు నన్ను నా దేవుడు. నేను నీతో ఉన్నాను, నా మాట చొప్పున నడు, నేను నీకు ఆలోచన చెప్తానని కదిలించాడు. నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషిస్తావన్నాడు. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవన్నాడు. నీవు తలగా ఉందవు కానీ తోకగా ఉండవన్నాడు. ఓ నీవు ఇంటా బయట దీవించబడతావన్నాడు. నీవు ఆశీర్వాదం అవుతావు, ఆశీర్వాద కారణంగా ఉంటావన్నాడు. అన్యజనులకు ఇదిగో నిన్ను వెలుగుగా నియమించానన్నాడు. నీలో ఉండి నేను ప్రజల్ని తాకుతాను, నీ వాక్కుకి జీవాన్ని ఇస్తాను. నీ వాక్కు నా వాక్కుగా ఆశీర్వదించి నేను 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 కార్యం చేస్తాను. నా స్వరములో తన స్వరం నుంచి, నా వాక్కుకు నా ప్రభు జీవాన్ని ఇచ్చి ఎన్నో ఎన్నెన్నో కార్యాలు. ఈరోజు నీ జీవితంలో కూడా నా దేవుడు కదిలాడు. ఈరోజు నీ బ్రతుకులో కూడా నా దేవుడు కదిలాడు. ఖచ్చితంగా ఆయన కార్యాలు చూడబోతున్నావు, నువ్వు చూస్తున్నావు. ఖచ్చితంగా ఆయన కార్యాలను చూడబోతున్నావు. హల్లెలూయా. ఇప్పటిదాకా నువ్వు చూసింది కొంచెమే, ఇప్పటిదాకా నువ్వు అనుభవించింది కొంచెమే. ఇంకా నీ ముందు విస్తారమైన కార్యాలు ఉన్నాయి. నువ్వు ఇంకా గొప్ప కార్యములను చూడబోతున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పటిదాకా నువ్వు పొందింది కొంచెమే. నేను విస్తారముగా నీకు దాచి ఉంచాను, నేను విస్తారముగా నీకు దాచి ఉంచాను. అవన్నీ నీకు అందేటట్టు చేస్తా. ఎందుకంటే నీవు నన్ను ఆశ్రయించితివి కనుక ఇక నీకేమీ తక్కువ కాదు. నీవు నన్ను ఆశ్రయించితివి కనుక ఇక నీకేమీ తక్కువ కాదు అని నా ప్రభువే సెలవిస్తున్నాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను. నీవు నా నామమును ఎరుగున్నావు గనుక ఇదిగో నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదాను. పర్వతములు తొలగినా, మెట్టలు తత్తరిలినా నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు.
జనములు నీ యొద్దకు వచ్చి సాగిలపడినట్లు నేను చేస్తా. రాజులు నీ పాదధూళి నాకుతారు, నాకెదరో. రాజులు నీ పాదధూళి నాకెదరో. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చినట్లు నేను చేస్తా. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు ఆశీర్వదించబడును. నీవు అనేకులకు ఇచ్చేదవు, నీవు అనేకులకు ఇచ్చేదవు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తా, నిన్ను దూషించు వారిని శాపమునకు అప్పగిస్తా. నీ నీతి మధ్యాహ్న కాల సూర్యుని ప్రకాశం వలె ప్రకాశిస్తుంది. నిందను కొట్టివేసి ఘనతను నీకు అనుగ్రహిస్తా. ఎన్ని వాగ్దానాలు నా గ్రంథములో. నీ కోసమే నా కుమారుడా, నీ కోసమే నా కుమారే. ఇవన్నీ నీవు స్వతంత్రించుకున్నట్లు నా మాటలను తిరస్కరించకుండా చూసుకో, నా మాటలను తృణీకరించకుండా చూసుకో. నా మాటలకు విధేయత చూపటం నేర్చుకో, లోబడటం నేర్చుకో. నేను విడవమన్నవి విడో, నేను చెయ్యి అన్నదాన్ని చేపట్టు. నేను నడిపిస్తాను, నడవమన్నట్టు నడు. నా మహిమను నీవు అనుభవిస్తావు అని నా ప్రభువే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన గ్రంథములో ఎన్నో ఇలాంటివి కోకొల్లలు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నేను నిన్ను ఎక్కిస్తానని ఆయన మాట్లాడు. నీ సర్వ శరీరమును స్వస్థపరుస్తానని ఆయన మాట్లాడు. రోగమును నీ యొద్ద నుండి, నీ మధ్య నుండి తీసివేసి నేను నిన్ను బాగు చేసేదను. భయపడకు, రోగమునకు జడియకో. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, నీ ఎడమ ప్రక్కన 10,000 మంది పడినా అపాయము నీ యొద్దకు రాదు. ఏ తెగులు కూడా నిన్ను జయించలేదు, నిన్ను గెలవలేదు. నేను స్వస్థపరచువాడను, నేను బాగు చేయవాడను, నేను బ్రతికించువాడను, నేను వెలిగించువాడను, నేను సాక్షిగా నిలిపి వాడుకునేవాడిని నేను అని నా ప్రభువే వాగ్దాన రూపంలో తన వాక్కులో నుంచి నిన్ను నన్ను సంధిస్తున్నాడు. కృతజ్ఞతలు చెల్లించుదాం. ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో యేసుని ముందు ఉంచడం అనేది మర్చిపోవద్దు. యేసు లేకపోతే ముందు, యేసు లేకపోతే ప్రథమంలో, యేసు లేకపోతే ఏ కార్యంలోనైనా నంబర్ 1లో ఆయన లేకపోతే కార్యాలన్నీ శూన్యాలే, సున్నాలే. అన్నిటి ముందు యేసు ఉంటే, అన్నిటికంటే ముందు యేసు నీ జీవిత భాగస్వామి అయితే నీ జన్మ ధన్యం, నా జన్మ ధన్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు చెప్పు, స్తోత్రాలు చెప్పు, స్తోత్రాలు. మన మధ్య సంచరించిన పరిశుద్ధాత్మకు స్తోత్రాలు చెప్పు. మనతో మాట్లాడిన దేవునాత్మకు స్తోత్రాలు చెప్పు. తన దాసుని బలపరిచిన దేవునాత్మకు స్తోత్రాలు చెప్పు. స్తోత్రాలు, స్తోత్రాలు. నీ మీదికి తన అభిషేకాన్ని పంపుతున్న దేవునాత్మకు స్తోత్రాలు చెప్పు. నూతన శక్తితో నిన్ను నింపుతున్న దేవునాత్మకు స్తోత్రాలు చెప్పు. స్తోత్రాలు చెప్పు, స్తోత్రాలు చెప్పు, స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా. స్తోత్రం. ప్రభువుని స్తుతించు, స్తుతించు, స్తుతించు. తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన విన్న దేవా నీకు స్తోత్రము. ఓ మాకు ఇచ్చిన వాగ్దానములన్నీ నెరవేర్చగల తండ్రి నీకు స్తోత్రం. నిజమే, నీ మాటలను అశ్రద్ధగా చేసి నీ దగ్గర నుంచి మేమేం పొందగలం, నిన్ను పక్కన పెట్టి మేమేం సాధించగలం, ఏం గెలవగలం. మా అతిశయాలను, హాలను విరగొట్టినందుకు స్తోత్రం. దేని విషయంలో మేము ఉప్పొంగుతున్నామో, దేని విషయంలో మేము రేగుతున్నామో దాని విషయంలో మమ్మల్ని అణచినందుకు స్తోత్రం. మా బ్రతికేంటో మాకు తేటపరిచినందుకు స్తోత్రం. మా విలువలేంటో మాకు తెలియజేసినందుకు స్తోత్రం. అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మా బిడ్డలందరినీ కూడా మీరు మీ హస్తంతో తాకి ఉన్నారని నమ్ముతున్నాను. మీరు తాకకపోతే, మీరు ఉండి స్పర్శించకపోతే ఈ చేతులు ఎందుకు పనికి వస్తాయి తండ్రి? ఇవి మలినముతో నిండిన చేతులు, పాపముతో నిండిన
చేతులు, దోషముతో నిండిన చేతులు, అపరాధములతో నిండిన చేతులు. ఈ చేతులు మంచివా? ఈ చేతులు మంచివా? ఈ చేతులను నీ చేతులుగా, ఈ చేతులలో నీ చేతుల నుంచి నువ్వు తాకితే, నువ్వు స్పర్శిస్తే, నువ్వు ముడితే, నువ్వు మాట్లాడితే, నీవు బాగు చేస్తే బాగుపడతా, నువ్వు విడిపిస్తే విడుదల పొందుతారు. నేనేవాడిని తండ్రి, అల్పుడైన మానవుడిని. ఏ పనైనా నువ్వు చేపిస్తేనేవయ్యా, ఏ పరిచర్యైనా నువ్వు జరిగిస్తేనే తండ్రి. అందుకే నీ మీదనే అనుకుంటున్నాం, నీ మీదనే ఆధారపడుతున్నాం. మాకు నువ్వు అనుగ్రహించిన స్థానాలను మించి అతిశయపడక, మమ్మల్ని ఉంచిన స్థానంలో నమ్మకంగా ఉండి, మరొక మెట్టు నువ్వు ఎక్కించేంత వరకు నీ కొరకు ఓపికతో ఎదురు చూసేటువంటి ఆ ఓర్పు, సహనం, జ్ఞానం కూడా నువ్వే మాకు దయచే. స్థానాన్ని మించిపోవాలని హవ్వ చూసింది, దెబ్బతిన్నది. ఆ గతి మాకు పట్టకూడదా? నువ్వు నిలవమన్న స్థానంలో నిలిచి నీ పిలుపు అందుకొని మరో మెట్టు పైకి ఎక్కడానికి నీవే కదిలించేంత వరకు నీ ఉంచిన స్థానంలో దీన మనస్కులమైన నమ్మకం ఉండడానికి నేర్పించమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. టోటల్గా ఫైనల్లో మీకు ఒక్కటే చివరిగా చెప్తున్నాను, ఈరోజుకి చివరిగా, అన్ని విషయాలలో యేసు ముందు అని గుర్తుపెట్టుకో. ముందు యేసు. నీ పనుల ఆరంభంలోనే కాదు, నీ ఆలోచనల ఆరంభంలో కూడా యేసే ముందు ఉండాలి. నువ్వు గొప్ప అనుకునే వాటిల్లో కూడా యేసే ముందు ఉండాలి. అర్థమైందా? యేసు లేకుండా ఇంక ఏవైనా ఒట్టిదే. ఒకవేళ నువ్వేదైనా అతిశయపడితే భవిష్యత్తులో అతిశయం విరిగిపోయింది. అందుకే ముందే జాగ్రత్త పడు. నువ్వేదన్నా బాగుగా ప్రవర్తించావా, నువ్వు చాలా బాగా చేసావు బ్రదర్ అన్నాడు అనుకో, ఆ ముందు ఎవరు ఉండాలి? నేను కాదు, ఆయన నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు. నువ్వు చాలా బాగా పాడావు బ్రదర్, అద్భుతం, నేను కాదు, ఆ స్వరం ఆయన ఇచ్చాడు. ముందు యేసు, ఆయన. అసలు భలే సక్సెస్ చేసావే, నేను కాదు, ఆయన. మీరు చాలా పవిత్రంగా ఉంటారు బ్రదర్, నిజంగా అసలు ఏం కాదు, నేను పరిశుద్ధంగా కనపడుతున్నానా? ఒకవేళ నాలో ఏదైనా పరిశుద్ధత కనపడితే అది నాది కాదు, ఆయన నన్ను అటు నిలబెట్టాడు. మీరు బాగా ప్రసంగం చేశారు బ్రదర్, ఆయన. నిద్రలేచావు ఆయనది ఏముందిలే అనుకోవద్దు. తెల్లవారిందా? ముందు ఆయన. ఒక డే ఆయనతో స్టార్ట్ కాకపోతే, ఓ దేవుని బిడ్డ విను, ఒక డే ఆయనతో స్టార్ట్ కాకపోతే ఆ డేలో నువ్వు తప్పకుండా తేడా పడతావు. ఒక డే ఆయనతో స్టార్ట్ కావాలి, ఒక డే ఆయనతో ముగించాలి. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవనమలి సంధ్య నీతోనే అంతము. ఆరంభం. జనాలు నిన్ను పొగిడితే ముందు ఎవరు రావాలి నీ నోట్లో? పెద్దగా చెప్పండి. ఎస్. ఒక డే ఆరంభమైతే ఎవరు ఉండాలి ముందు? నువ్వు మాట్లాడటం మొదలు పెడితే ముందు ఎవరితో? తర్వాత మనుషులతో. ఓకే, నువ్వు పనులు పూనుకుంటే ముందెవరు? రైట్. నువ్వు ఏ కార్యమైనా తలపెడితే, ఏదైనా వ్యవసాయం మొదలు పెట్టావు, అందులో పైసలు రావాలని ఎదురు చూసావు. ఎందుకు రావాలి పైసలు? అవసరాలు తీర్చుకోవడానికి, అనుకున్న కోరికలు తీర్చడానికి, లేదా సమస్యలు పరిష్కరించుకోవడానికి పైసలు. న్యాయమే. అయితే నాకు పైసలు కావాలి తండ్రి, తప్పదు మరి. అయితే వీటన్నిటికంటే ముందు నీ పని కొరకు కావాలి, నీ కొరకు. తర్వాత
నాకు కావాల్సిందాన్ని నేను వినియోగించుకుంటా. అయితే ముందు నువ్వు పొలంలోకి అడుగు పెట్టావు, ముందు ఎవరిని? తర్వాత ఇంకేదైనా. నువ్వు ఏదన్నా ఆరంభించు, నువ్వే పనైనా, నీ దినారంభమైనా, నీ పని ఆరంభమైనా, ఘనత వచ్చినా, ఏదొచ్చినా, మంచి జాబ్ వచ్చింది, సంతోషం, బా జాబ్ కొట్టావుగా అంటారు. వాళ్ళకి తెలియదు అన్నారు, కానీ నీకు తెలుసు దాన్ని నువ్వు ఎలా తిప్పాలో. ఆయన దయ, ఆయన దయ. ఆహా, నువ్వు ఎంపిక చేయబడ్డావుగా, ఆయన. అరే భలే చేసావు, ఇది ఆయన. ఇదంతా మీదేనంటగా, ఆయన ఇచ్చాడు, ఇది ఆయనది. ఆహా, బిల్డింగ్ భలే ఉందే, నో, ఆయన దయ. వాహనం భలే ఉందే, ఆయన ఇచ్చాడు, ఆయనదే, ఆయన కృప. పట్టెడన్నం నోటికి ఎత్తేటప్పుడు కూడా, నీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా కరువు కోరల్లో చిక్కుకొని పట్టెడన్నం దొరకని వాళ్ళు వందలు, వేలు, లక్షలు కాదు, కోట్ల మంది ఉన్నారు పట్టెడన్నం దొరకక. కానీ రోజుకు 3 సార్లు 4 సార్లు అంత తినటానికి అన్నం నువ్వు చేతికి ఎత్తుతున్నావు అంటే ఆయన నీకు ఇచ్చాడు. అన్నం ముద్ద చేత పట్టినప్పుడు కూడా, ఇది నీ దానం తండ్రి, ఇది నీ దయ. కొంతమందికి సమృద్ధి ఉన్న తినగలిగే ఆరోగ్యం లేదా, నాకు సమృద్ధిని ఇచ్చావు, తినడానికి ఆరోగ్యాన్ని ఇచ్చావు, నీ దయ. ఈ విధంగా ప్రతి కదలికలో యేసుని ప్రధానంగా చేసుకొని, యేసును ముందు పెట్టుకొని నువ్వు సాగితివా? ఈ విషయాల్లోనే కాదు, ఇంకొక విషయం కూడా చెప్పనియండి, ఫైనల్, ఏమనుకోవద్దు. పొరపాట్లు చేసే అవకాశాలు వచ్చినాయి, తొందరపడే అవకాశాలు వచ్చినాయి, ఎక్కడ కూడా ముందు యేసే ఉండాలి. నేను ఈ నోరు జారి ఈ మాట అంటే ముందు ఆయనేమనుకుంటాడో అన్న ఐడియా రావాలి. నేను ఈ అడుగుజారి ఈ తప్పుకు నేను ప్రలోభిస్తే ఆయనేమనుకుంటాడో, ఆయన అభ్యంతరపడతాడు కదా, ఇది యేసుకు నచ్చుతుందా? నేను ఇలా ఆలోచిస్తే ముందు నా ప్రభు అంగీకరిస్తాడా? ఆయన నొచ్చుకుంటాడేమో, ఆయన గాయపడతాడేమో, ఆయన ఇబ్బంది పడతాడేమో. నా ప్రభు నాతో ఉన్నాడు. తండ్రి, ఇది నీకు ఇష్టం లేదు, ఈ ఆలోచన నా నుండి దూరపరచు, నాకు ఆ పరిస్థితి రానియొద్దు తండ్రి. తొందరపడే ఘట్టాలను ఎదుర్కొచ్చినప్పుడు కూడా ముందు యేసే ఉండాలి. అక్కడ యేసును కానీ నువ్వు అక్కడ ఉంచావా, తప్పించుకుంటావు ఆ శోధన నుంచి. యేసును కానీ అక్కడ ముందు ఉంచామా, తప్పించుకుంటాం ఆ శోధన నుంచి. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే అమ్మ మనల్ల కాదు, మనం చిక్కుబడిపోతాం, మనం బంధించబడతాం. జాగ్రత్త పడదాం. అన్ని విషయాలు అర్థమైంది కదా. కృప మనందరికీ తోడై ఉండునుగాక. నేను ఫైనల్ బ్లెస్సింగ్ ఇస్తాను, అందరి మీద చేతులు ఉంచుతాను. క్రమంగా ఒక్కొక్క లైన్ నేను వచ్చినప్పుడు ఆ లైన్ లేచి నిలబడండి, చేతులు ఉంచుతా. నేను చేతులు ఉంచాలా, ప్రభు ఉంచాలా? రైట్, అంతే. నేను అదే చేసుకున్నా ప్రార్థన. ఇవి దోషభూయిష్టమైన చేతులు, పనికి మాలిన పాపిష్టి చేతులు. ఈ చేతులు వీటి వల్ల ఎవరికి దీవెన రాదు. కానీ ఈ చేతుల్లో ఆయన చేతులు ఉంటే అప్పుడు మీకు మేలు. నీ దాసుడు ఇప్పుడు మా కళ్ళ ముందు ఉన్నాడు తండ్రి. ఈ దాసుని దేహాన్ని వాడుకొని నీవు నన్ను తాకు, నీవు నన్ను ముట్టమని అడగండి. అప్పుడు నేను మీ మీద చేతులుంచి తెచ్చాలి. నా తండ్రి, ఆయన స్పర్శ నీకు అందితే చాలు, నీకు జరగాల్సిన కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఏమంటారు? పరిశుద్ధ ప్రభువా, బోలెడంత ఆశతో నీ పాదాల చెంతకు దూరాల నుంచి వచ్చారు. నీ దాసుని ముఖాముఖి కలిసి ముఖాముఖి వాక్యం వినాలని, నీ సన్నిధిని సంతోషించాలని, జీవితంలో లోపాలు దిద్దుకోవాలని మిగులు ఆశతో వచ్చారు. నీ బిడ్డల హృదయ స్థితిగతులు ఎరిగినవాడా, నీ సన్నిధి నుంచి వారిని వట్టిగా పోనీయొద్దు. వారు నిన్ను కలిగి వెళ్ళాలి, వారు నీతో వెళ్ళాలి, నీ స్పర్శను అందుకొని వెళ్ళాలి.
నీ ఆనందాన్ని అనుభవిస్తూ వెళ్ళాలి. వారు శుద్ధులు కావాలి, స్వస్థత పొందాలి. మేము శుద్ధులం కావాలి, స్వస్థత పొందాలి, సమాధానం పొందాలి. కన్నులారా నీ కార్యాలు చూడాలి. ఈరోజు నీ కార్యాలు అనుభవించి నేనెంత సంతోషించి నిన్ను మయంపరుచుకుంటున్నాను. ప్రతి అడుగులోనూ ఇది నీ దయ కదా, ఇది నీ కృప కదా, ఇది నీ కనికరం కదా, ఇది నీ సాయం కదా, ఇది నువ్వు పెట్టిన భిక్ష కదా, ఇది నువ్వు నిలబెట్టింది కదా, ఇది నువ్వు చేసింది కదా ప్రభు, ఇది నీ దయ కదా, ఇది నీ కృప కదా. ప్రతిదీ నేను పొందుతున్న ప్రతి దాన్ని ఇది నా తండ్రి నీ దయ, ఇది నీ కృప, ఇది నీ దానం. నా బిడ్డలు, ఇక్కడ ఉన్న నీ బిడ్డలు కూడా అలానే అనుకోవాలి, అలా అనుభవించాలి. వారు కూడా నువ్వు ఇచ్చేవాడిని పొందుకుంటూ కన్నీళ్లతో ఇది నా తండ్రి దానం, ఇది నా తండ్రి నిలబెట్టింది, ఇది నా యేసయ్య చేసింది, లేకపోతే నాకు లేదు లైఫ్, నా యేసు నా ప్రభు నన్ను నిలబెట్టాడని నీలో ఆనందించాలి, అనుభవించాలి. నిన్ను యేసయ్య నీలోని సంతోషాన్ని అనుభవించాలి, శాంతిని అనుభవించాలి, ఆదరణను అనుభవించాలి, స్వస్థతను అనుభవించాలి. నీ బిడ్డల్ని చైతన్యవంతులుగా చేయి, సమాజానికి వెలుగుగా చేయి, కుటుంబాలకి వెలుగుగా చేయి, సంఘంలో కూడా వెలుగు దివ్యలై ప్రవర్తించడానికి సహాయం చేయి. మా అందరినీ నీ ప్రేమతో, పరిశుద్ధతతో, నీతితో, క్రమముతో నింపము. నీవే మాలో నివసించము. యేసు నామమున వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి నేను సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాక. ఆమెన్. ప్రవేశ రక్తమునకే జై, ప్రవేశ రక్తమునకే జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. సాతాను కార్యాలు ఆటంకపరచబడునుగాక. పరిశుద్ధ దేవుని కార్యములు నిరంతరము జయమునందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.